కొందరికి కొన్ని సెంటిమెంట్లుంటాయి. ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళినప్పుడు ఎవరన్నా తుమ్మినా పిల్లి అడ్డం వచ్చినా జరంతసేపు ఆగుతారు. అమావాస్య నాడు మంగళవారం నాడు పనులు మొదలు పెట్టరు. అప్పుడు పనులు మొదలు పెడితే ఏదైనా చెడు అవుతుందని నమ్ముతారు. రాజకీయాల్లో కూడా ఇసోంటి ఉంటాయి. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా అయ్యేటట్టు కొడుతున్నదని అందరూ అనుకుంటున్నారు. అమావాస్య నాడు మొదలు పెడితే ఆగమైతుంది అన్నట్టే రాష్ట్రంలో కూడా ఆగస్టు నెలలో ఏదో పెద్ద కథే అయ్యేటట్టు కొడుతున్నది. రామారావును కుర్చీలకెళ్ళి దించినట్టే ఇప్పుడు కూడా ఏదో కథ నడుస్తున్నదట. అప్పట్లో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అమెరికా బొంగల్నే నాదెండ్ల భాస్కర్ రావు అనేటాయనే ఎదురు తిరిగిండు. మంత్రి కొలువులకెళ్ళి పీకేసిండని రామారావు సీఎం కుర్చీకే సూటి పెట్టిండు. కాంగ్రెసులతోని కలిసి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు. 3 దినాలనే ముఖ్యమంత్రి అయ్యిండు. ఇదంతా ఆగస్టు నెలలోనే అయింది. ఇప్పుడు తెలంగాణలో కూడా అట్లనే అవుతుందా ఏందని అందరూ పరేషాన్ అవుతున్నారు. ఎల్లుండి ఆగస్టు నెల మొదలైతున్నది. కాంగ్రెస్లకు పోయిన ఓ ఎమ్మెల్యే ఇయాలనే కారు పార్టీలకు వచ్చిండు. ఇంకో 4-5 వచ్చటానికి తయారున్నారట. ఆగస్టు 2 తారీఖు నాడు రేవంత్ సారు అమెరికా పోతున్నాడు. అప్పట్లో రామారావు సారు అమెరికా బొంగల్నే కుర్చీ గుంజుకున్నారు. ఇప్పుడు రేవంత్ సారు అమెరికా బొంగనే ఆయన సీటు గుంజుకుంటానికి కూడా ఎవరో ప్లానింగ్ వేసిండని రాజకీయంలో ఉన్నోళ్ళు మాట్లాడుకుంటున్నారు. అయ్యాల రామారావు దగ్గర పైసల మంత్రిగా ఉన్న నాదెండ్ల సారే ఆ పని చేసిండు. మరి ఇప్పుడు ఎవరు చేస్తారనేది తెలుస్తలేదు. షెయి పార్టీలు ఉన్నోళ్ళు చాలా మంది ఎవలకాలే ముఖ్యమంత్రినని చెప్పుకుంటున్నారు. మరి అందులోకెళ్ళి ఎవరు నాదెండ్ల భాస్కర్ రావు సార్ లెక్క మారుతారోనని అందరూ పరేషాన్ అయి చూస్తున్నారు. సైకిల్ పార్టీకి అప్పటి సంది ఆగస్టు నెలనే చాలా సార్లు తిప్పలు వచ్చినాయి. ఇప్పుడు రేవంత్ సారు కూడా అట్లనే తిప్పలు వస్తుందా ఏందని నాకైతే బాధ అవుతున్నది. సారు జర పైలం మీరు అమెరికా పోవడేందో గాని ఈడ సంసారం ఆగమయ్యేటట్టున్నది. జర ఓ కన్ను ఈడ పెట్టి పోన్రి.